ఈ పడింది మనకి ఏంటి ఇప్పుడు వర్షం తుఫాను వల్ల ఏంటంటే రకరకాల మనకి వ్యాధులు రావచ్చు ఇప్పుడు. అవును, జ్వరాలని విరేచనాలు అనేసి ఇలాంటి కూడా జలుబు ఇలాంటివి రావచ్చు అన్నమాట. మనకి ఎక్కువగా పిల్లల్ని ఈరోజు ఇన్ని రోజులు కాపాడుకునేది ఒక ఎత్తు అంటే ఈ 2 నెలలు కాపాడుకునేది ఒక ఎత్తు. అంటే వర్షాకాలం కాబట్టి మనం ఏదైనా చిన్న చిన్న జబ్బులు జలుబు దగ్గు ఇలాంటిది వస్తుంది అనమాట. ఆన్ అవుతుంది వీడియోది, ఇలాంటివన్నీ వస్తుంది అనమాట. మీరు ఏంటంటే వీలైనంత వరకు నీళ్లు మనకి 3 భాగాలు వచ్చే జబ్బులు ఏంటంటే మనకి ఎక్కువగా ఎక్కడి నుంచి రాదు. మనం తినే తిండి ద్వారా నుంచే మనకి 100% మనకి జబ్బులు దాంట్లో నుంచే రావచ్చు మనకి. అందుకని మనం ఏం చేయాలంటే అన్నం కూడా వేడివేడిగా ఉన్నప్పుడే పిల్లలకు పెట్టండి. స్టాక్ ఉండి ఉదయం వండి రాత్రికి పెట్టబాకండి ఆ విధంగా. తర్వాత మంచినీళ్ళు, ముఖ్యంగా మంచినీళ్ళు, ఆ మంచినీళ్ళు కాసి వీలైనంత వరకు చల్లార్చి ఎంతైతే పిల్లలకు తాగలరో ఆ విధంగా తాపించండి. ఆ విధంగా చేసినట్టయితే మనకి హాస్పిటల్కి పాలు అంటే మనం హాస్పిటల్ జబ్బు చేసిందనుకో మనం 100లు 1000లు ఆ విధంగా మన హాస్పిటల్ ఖర్చు చుట్టూ తిరగాల. అది అలా కాకుండా మనం ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్టు మనకి అది సేవ్ అవుతుంది. తర్వాత మీకు ఈ విధంగా ఇబ్బంది పడింది అంటే ప్రతి సంవత్సరం మనకు తుఫాను లాగా వస్తుంది, అందరికి వర్షాకాలమే. ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గుర్తించి గవర్నమెంట్ కూడా మనకి ప్రభుత్వం వారు కూడా అనేక రకాలుగా మనకి సదుపాయాలు కల్పించి మనకి నష్టం కూడా మనకి ఇవ్వడానికి ముందుకు వస్తుంది ఆ విధంగా. అందుకని మీరు ఎందుకంటే ప్రభుత్వం ఇస్తుంది మనం ఈ విధంగా చేయాలని కాదు, మీరు కూడా మీకు తోడ్పడాలి. మన జీవనోపాధి కూడా మారాలి. మన స్థితి ఇంతేనా, మీ నాన్నలు అలాగే ఉండి మనం ఇలా ఉండి మన పిల్లలు ఇలాగేనా, మార్పు రావాలా అంటే మనం సంపాదించుకున్న సంపాదనతో పాటు మనం ప్రతిరోజు ఇప్పుడు మీకు వాస్తవాన్ని నేను చెప్తున్నాను, మీకు వచ్చినటువంటి సంపాదన ఎవరికి ఉండదు తెలుసా. అది ప్రతిరోజు కష్టపడతారు మీరు. కొంతమంది జీవనోపాధి ఎలా ఉంటుందంటే మత్స్యకారులు ఉన్నారు కదా, వాళ్ళు లక్షలు పెట్టి బోట్లు కొని ఏటకు పోతే దొరికితే దొరుకుతుంది, లేకపోతే రాదనమాట. వాళ్ళు పోలేరు. ప్రతిరోజు 200 కానీ 300 కానీ కష్టపడి కూలి చేసి సంపాదించుకునేది మీరే. కానీ దాన్ని మనం జాగ్రత్తలు చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 నెలలకు పనులు ఉండదు, తినడానికి తిండి ఎలా ఎవరో వస్తారు మనకి చేస్తారంటే అలా కాదు, మన జాగ్రత్తలు కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈరోజు మన పిల్లలకు భోజనాలు లేకపోతే ప్రభుత్వాలను అడగాల్సి వస్తుంది, అంతే కదా. మనం వీలైనంత వరకు మనకు ఏంటంటే ఖర్చులు మనం సంపాదించుకున్న సంపాదనతో ఈ 2 నెలలు మీరు పొదుపు చేసి పెట్టుకోవాలి. అంటే వాతావరణం సమయం వచ్చినప్పుడు అలాంటిది. అలాగే ఇల్లు కూడా కొంచెం కొంచెం మార్పులు మీరే చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి మీకు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మీరు భూమి మీద ఉన్నారు అంటే గుర్తు ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పకుండా ఉండాలన్నమాట. అది ఎలా చేయాలన్నది మన సచివాలయం ఉంది, ఆ విధంగా గవర్నమెంట్ మీ సేవా కార్యక్రమాలు ఉంది, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మీరు సొంతంగా తీసుకుపోయి చేసుకోవాలా. ఇప్పుడు మాకు చెప్తారు అంతా మాకు గుర్తుంటుంది కదా, అందరూ చేయాలండి. ఇప్పుడు ఎవరెవరు ప్రతి ఒక్కరికి ఉండేది ఒక ప్రాణమే, అంతే కదా. ఎంతవరకు చేయగలరు కొన్ని మీరే సొంతంగా చేసుకునే స్థితిగా కనుక్కోవాలి, చేసుకోవాలి. ఆధార్ కార్డు కొంతమంది ఏంటంటే ఇక్కడ ఉంటారు, మళ్ళీ ఆధార్ కార్డు పట్టించుకోరు. నువ్వు ఉన్నావు అంటే భూమి మీద హక్కు ఏంటంటే ఆధార్ కార్డు ఒకటే. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా అడిగినా కూడా మీ ఆధార్ కార్డు అడుగుతారు, మీరు ఉన్నారా లేదనేసి. ఆ రోజుల్లాగా ఏదో ఇచ్చేస్తారు పోతున్నారంటే గవర్నమెంట్ కూడా లేదనమాట. ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటేనే మీకు అదొక ఇది, సరేనా. ఎవరైనా వచ్చి చేయాలని కూడా మీ ఆధార్ కార్డు. ఇక్కడ ఒకరు ఉంటారు, మళ్ళీ రేపు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళిపోతారు. ఆ విధంగా ఉంటే స్థానికంగా ఎలా ఉంటుంది, మీకు ఉండేవాళ్ళు కూడా సగంగా ఇక్కడ ఉండి ఆధార్ కార్డులో చేసుకుంటే ఇల్లు కానీ ఇప్పుడు అడగడానికి డిమాండ్ ఉంటుంది. మేము అడుగుతున్నాము, వాళ్ళు ఏం చెప్తారంటే చెప్తారు, మళ్ళీ వాళ్ళు అంతే కదా. ప్రభుత్వం కూడా ఎంతవరకు మనతో పాటు మీరు కూడా కొంచెం అలర్ట్ గా ఉండాలి. సంపాదన ఈ విధంగా పొదుపు చేసుకున్నట్టయితే మీరు మన స్థితి యత్నం అయిపోయింది, మన వయసు యత్నం అయిపోతుంది. రేపటి మన పిల్లల భవిష్యత్తు కోసమైనా కూడా మనం కొంచెం పొదుపు చేసుకొని వాళ్ళ పిల్లలందరినీ కూడా కొంచెం బడికి పంపించి 5వ తరగతి కానీ 10వ తరగతి కానీ బాగా చదివించి వాళ్ళని మెరుగుపరచాలి. ఆ విధంగా చేసుకోవాలి మీరు, సరేనా. ఇప్పుడు మీరు బీచింగ్ చేసుకున్నా ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ప్రతి ఇంట్లో వర్షపు నీరు నింపుకుంటుంది.
అది ఏంటంటే వీళ్ళంత వరకు మీరు చేసేసుకోండి. అంటే ఆ దోమలు ఉత్పత్తి అయిపోద్ది అనమాట. ఆ దోమల వల్ల ఉత్పత్తి అయ్యి మనకి అనేక రకాలుగా పుట్టడం వల్ల ఇసుక జ్వరాలు, అదే ఉండ్లా. అంతకుముందు అయితే మామూలు జ్వరమే మనకు తెలిసేది, అవును కదా. ఇప్పుడు జ్వరం ఎన్ని రకాల జ్వరం ఉంది తెలుసా మీకు? జ్వరమే, అందరూ జ్వరమే అంటారు మామూలుగా. ఎన్ని రకాల జ్వరం ఉందా చెప్పమ్మా? ఎన్ని రకాల జ్వరం ఉందా? మామూలు జ్వరం ఒకటి, మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, ఇవన్నీ జ్వరాలే. టైఫాయిడ్, చూడు ఇన్ని రకాల జ్వరాలు ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ దోమల వల్ల, మనం చేసుకున్న ఆహారాల వల్ల రకరకాలుగా వస్తుంది అనమాట. బడికి పిల్లలకి రోడ్డు అవతలకు బాగాలేకున్నారు కదా, ఆడ కానీ పిల్లలకి అందరికి బయట అదే తాటేకు బట్టలు తెచ్చి వాసిస్తే వీళ్ళందరూ కూడా ఉదయానాడు కూర్చొని చదువుకుంటారు. అయిన తర్వాత అర్థం ఏదో చేపించే స్కూల్ లాగా ఏపించి సాగు లాగా పిల్లలు బడి చేపించే ప్రయత్నిద్దాం చేసి పడిపోయి అయితే పట్టించుకోలేదు. అది కానీ సాయం చేసి